ఆ తర్వాత నాకు ముందు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఇక్కడ అసలు మాకు నిజం చెప్పాలంటే పిట్టిగుంట ఊరు అనే ఉందని తెలియదు. ఈ స్కూల్కి మా పిల్లలు వచ్చేంత వరకు ఈ స్కూల్ చాలా అంటే చాలా స్పెషల్ అసలు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి, అవి క్యాజువల్గా చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కొందరైతే స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలంటేనే ఆలోచిస్తున్నారనమాట. అటువంటిది ఈ సార్ దగ్గరికి వచ్చే వరకు, ఈ స్కూల్ వరకు వచ్చే వరకు చేర్పిస్తే ఇటువంటి స్కూల్లోనే చేర్పించాలనేంత బాగా పెరిగిందండి. ఆ విషయం నాకు బాగా నచ్చింది. ఇంకా ఆ తర్వాత ఇది ఇంకా 10th క్లాస్ వరకు వెళ్ళిన ఆశ్చర్యం అసలు లేదు. చాలా మంచి స్కూలు. ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే అండి, ఇప్పుడు డబ్బులకు అసలు వెనకాడరు. ఇప్పుడు పిల్లలు తక్కువ ఉన్నవారు ఉంటారు, డబ్బులు తక్కువ ఉన్నవారు, వాళ్ళకు ప్రత్యేకంగా సార్ వాళ్ళు ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి మరీ వాళ్ళకు ఒక్కొక్క పిల్లాడికైతే పక్కన కూర్చోబెట్టుకోవాలి మరీ చదివిస్తారు. ఈ ఊళ్ళో ఈ స్కూల్లో ఒక సార్ అని కాదు, అందరు సారు పేరు పేరున చాలా స్పెషల్ అన్నమాట. ఇంకా చెప్పాలంటే అంతే సార్. ఇంకా ప్రత్యేకంగా సెలవు రోజుల్లో క్లాసులు తీసుకోవడం అనేది అసలు ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ విషయం మాత్రం నాకు చాలా గౌరవంగా ఉంది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఆబ్సెంట్లు అయినప్పుడు మాత్రం పిల్లలకు, ఇప్పుడు చదవని పిల్లలు ఉంటారు, వాళ్ళకి కొంచెం ఎక్కువగా శ్రద్ధ తీసుకోండి. తర్వాత పిల్లలు ఆబ్సెంట్లు అవుతారు, ఇంకా మీ పిల్లలు ఎక్కువగా ఇక్కడ క్లాసులు చేస్తున్నారు, ఇటువంటి కంప్లైంట్ కూడా ఇంటికి వస్తాయండి. వాళ్ళకు మంచి మార్గంలో పెరగడానికి సార్ వాళ్ళు మాత్రం అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు సార్. ఈ స్కూల్ మాత్రం ఈ విషయంలో మాత్రం గర్వంగా చెప్పుకోవచ్చు. సాయంత్రం క్లాసులు కానివ్వండి, ప్రత్యేకంగా శ్రద్ధ కానివ్వండి, ఇంకా తర్వాత పిల్లల మీద శ్రద్ధ తీసుకోవడం కానివ్వండి, ఇంకా పిల్లలకు ఈ స్కూల్లో ఇడిచిపెట్టమంటే దిగులు అసలు ఉండదండి. ఫ్యూచర్ మీద మనకు హోప్ అనేది చాలా బాగా ఉంటుంది. పిల్లల ఫ్యూచర్ అనేది పిల్లల సార్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది అన్నమాట. ఇది